వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అనే దినపత్రికలో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం గురించి ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా చూడండి, రైట్స్ లిమిటెడ్లో మనకు ఇండివిజువల్ కన్సల్టెంట్ పోస్ట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఖాళీలు వచ్చేసి 29 ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరితో వచ్చేసి సో మనకు ఇంటర్వ్యూ అనేది నవంబర్ 21, 22, 25, 29 మధ్య నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.rights.com. సో నెక్స్ట్ చూడండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్లో మనకు ప్రొఫెసర్, బ్యాంకర్, ఫ్యాకల్టీ, సర్వర్ అడ్మినిస్ట్రేటర్, డ్రైవర్ కమ్ అటెండెంట్ పోస్టులుగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఖాళీలు వచ్చేసి 6 ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి నవంబర్ 25. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.ibps.in. సో నెక్స్ట్ చూడండి, హైదరాబాద్ చెంగిచెర్లలోని ఐసిఏఆర్ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మనకు జేఆర్ఎఫ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టుగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఖాళీలు వచ్చేసి 4 ఉన్నాయి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి నవంబర్ 29. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి nrcmeat.icar.gov.in. సో నెక్స్ట్ చూడండి, గ్రూప్ 4 ఎంపిక జాబితా అనేది వెల్లడవడం జరిగింది. సో 8,084 ఉద్యోగులకు గాను అభ్యర్థుల ప్రకటన ఇవ్వడం జరిగింది. సో ఈ ఎంపిక అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన 8,180 గ్రూప్ 4 సర్వీసుల ఉద్యోగ నియామక ప్రక్రియ టీజీపీఎస్సీ పూర్తి చేసింది. మొత్తం 8,084 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను గురువారం ప్రకటించడం జరిగింది. సో ఎవరైతే చూసుకోలేదో టీఎస్పీఎస్సీ మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చూసుకోవచ్చు. సో ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్కి ఎంపిక అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మనకు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఖాళీలు వచ్చేసి 42 ఉన్నాయి. సో మనకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 16. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి uohyd.ac.in. సో నెక్స్ట్ చూడండి, హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో మనకు డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో 5 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తు అనేది తీసుకుంటారు. సో మనకు అర్హత చూసినట్టయితే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పిహెచ్డితో పాటు పని అనుభవం ఉండాలి. గేట్ స్కోర్ కూడా ఉండాలి. 25 ఏళ్ళు మించి ఉండకూడదు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి నవంబర్ 19. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.drdo.gov.in. సో నెక్స్ట్ చూడండి, మెదక్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రతిపాదికన సో మనకు జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు మొత్తం ఖాళీలు వచ్చేసి 86 ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 1. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి avnl.co.in. సో నేను ఆల్రెడీ ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. సో నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, సో ఈ యొక్క మెదక్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల సో నోటిఫికేషన్ మళ్ళీ ఫ్రెష్గా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంతకుముందు అప్లై చేద్దాం అనుకున్నప్పుడు ఎవరైతే మనకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఎవరికైతే లేదో సో మీ కొత్త నోటిఫికేషన్ ఒకసారి చూసినట్టయితే మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో మనకు పాత నోటిఫికేషన్లో పేమెంట్ అనేది కొంచెం ప్రాబ్లం అయ్యింది. సో నేను చెక్ చేసి చూశాను. సో మనకు పేమెంట్ దగ్గర ప్రాబ్లం ఉంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి కాల్ చేసి అడగడం కూడా జరిగింది. సో వాళ్ళు కొత్తది అప్లోడ్ అనేది చేయడం జరిగింది. సో ఒకసారి చెక్ చేసుకోండి మీరు. సో నెక్స్ట్ చూడండి, హైదరాబాద్ అనేది రాజేంద్ర నగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ ఒప్పంద ప్రతిపాదికన 14 పోస్టుల భర్తీకి దరఖాస్తు అనేది తీసుకుంటారు. సో అర్హత వచ్చినట్టయితే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ, పీజీ, అగ్రికల్చర్, పిహెచ్డితో పాటు పని అనుభవం కూడా ఉండాలి. సో మనకు చివరి తేదీ చూసినట్టయితే మనకు నవంబర్ 18. మనకు ఎంపిక అనేది రాత పరీక్ష, షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా చేయడం జరుగుతుంది. సో ఇదండి ఈరోజు ఉద్యోగ సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంటే తప్పకుండా షేర్ చేయండి.